హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటా. వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు మనం రవ్వ కేసరి చేసుకుందాము. అది బెల్లంతో చేసుకుంటున్నాము. అందుకు కావాల్సింది ముందుగా బన్సీ రవ్వని యూస్ చేస్తున్నాను ఈరోజు నేను. 1 కప్పు బన్సీ రవ్వ, 1 కప్పు బెల్లం తురుము, అందులోకి కొన్ని బాదము, కిస్మిస్, జీడిపప్పు, కొంచెం నెయ్యి కూడా తీసుకున్నాను. ఇది కొంచెం బాగా కరగాలి. ఇది సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకున్నాము. ఇది కొంచెం కరగడానికి కొంచెం వేసాను. నెయ్యి బాగా కరిగి బాదం పప్పు వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను. జీడిపప్పు కూడా వేసాను. నెక్స్ట్ కిస్మిస్ కూడా యాడ్ చేశాను. ఈ విధంగా ఫ్రై అయ్యి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదే గీలో కొంచెం ఈ బన్సీ రవ్వ వేసి ఇది బాగా ఫ్రై చేసుకున్నాను. కొంచెం సిమ్లో స్లోగా ఫ్రై చేసుకున్నాము. 1 కప్పు రవ్వకి 4 కప్పులు వాటర్ పోసుకున్నాము. అది హీట్ చేసుకోవాలి. వాటర్లో కొంచెం ఈ బెల్లం కూడా వేసి ఇది బాగా కరిగించుకున్నాము. కొంచెం షుగర్ వేస్తున్నాము. స్లోగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన బెల్లం షుగర్ ఈ విధంగా కరిగిపోయింది. ఇది ఒక్క పొంగు వచ్చిన తర్వాత దీన్ని రవ్వలోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. ఇది ఫ్రై చేస్తూనే ఉన్నాము. ఈ విధంగా వాటర్ మిగతా వాటర్ మొత్తం ఇలాగ షిఫ్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మనకు రవ్వ ఏమి ఉండాలి కట్టదు, ఏముండదు. 1 కప్పుకి 4 కప్పులు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ కలుపుతుంది. ఈ వాటర్ వేయడం వల్ల రవ్వ బాగా సాఫ్ట్గా ఉడుకుద్ది. అందుకోసం మనకు 1 కప్పుకి 4 కప్స్ వాటర్ వేస్తుంది. ఈ విధంగా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఇలాచి వేసుకుందాం. ఇలాచి పౌడర్ ఇంకొక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ముందుగా వేపి పెట్టుకుని ఇవన్నీ ఇందులో కలిపేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా రెడీ అయిపోయింది మన రవ్వ కేసరి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా.